ఇక్కడ మొత్తంగా చూస్తే టీడీపీకి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని సుజాత అందించారు. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, వచ్చినటువంటి వాటర్ బాటిల్స్ని కానీ ఇంచుమించుగా 4 లక్షలు, అంటే రాజమండ్రి నుంచి ప్రత్యేకించి లారీలో 4 లక్షల వాటర్ బాటిల్ని అయితే ప్రస్తుతం అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే ఎండ వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. అట్లాంటి వచ్చినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా వాళ్ళకి వాటర్ బాటిల్స్ని అయితే సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా అంటే వీళ్ళొక అంచనా అయితే ఉంది. ఈ అంచనా ప్రకారము 4 నుంచి 5 లక్షల మంది వస్తారని, అంటే కేవలం సభా ప్రాంగణంలో మాత్రమే 4 లక్షల వాటర్ బాటిల్ అయితే సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా నేషనల్ హైవే, నారా లోకేష్ ఉన్నటువంటి క్యాంప్ సైటు, అదేవిధంగా ఈ సభా ప్రాంగణానికి సంబంధించి వెనక వైపు కూడా కొంత పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. అక్కడ కూడా ఈ వాటర్ బాటిల్స్ అయితే ప్రస్తుతం డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి, ఈ నేషనల్ హైవేలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కనిపించేలాగా ఎయిర్ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒక దాని మీద పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, నారా లోకేష్ టీడీపీ కలర్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా భారీ ఈ స్టేజ్కి సంబంధించి ఈ గ్రౌండ్ ప్రమిసెస్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే ఈ భారీ బెలూన్స్ అయితే ఏర్పాటు చేసి వీళ్ళు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఈ యువగళం పాదయాత్ర ముగింపు అనేది వీళ్ళు ఒక ఎన్నికల సమర శంఖారావం పూరిస్తున్నట్లుగానే తెలుస్తుంది. టోటల్గా చూస్తే రేపు పవన్ కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడతారు అంటే, ఇప్పటివరకు ఒక సందేహం అయితే ఉంది. ఆ సందేహం ప్రకారం పవన్ కళ్యాణ్ ముందు వస్తానన్నారు, తర్వాత రానన్నారు, తర్వాత ఇప్పుడు వస్తానంటున్నారు. అంటే కేవలం వచ్చిన తర్వాత లోకేష్ విషయంలో ఏమైనా మాట్లాడాల్సి వస్తానే డౌట్ అయితే చాలామంది కార్యకర్తల్లో ఉంది. కానీ ఈ రెండు పార్టీలకు కలిసి ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలు నిర్వహిస్తానని నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ సభకైతే పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ ముగ్గురు కూడా ఇదే వేదిక మీద నుంచి రానున్న ఎన్నికలకి సమర శంఖారావాన్ని పూరించి ఎన్నికలకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీ